స్టేషన్ కు సమీపంలో ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్ ఉత్తమ్ నగర్ వద్ద ఆర్యూబీ నిర్మాణం అనంతరం మూసివేయబడింది. కానీ పరిసర ప్రాంతాల్లో నివాస కాలనీలు వేగంగా విస్తరించడంలో ఉత్తమ్ నగర్ ఆర్యూబీ ప్రస్తుతం ఉన్న రోడ్డు ట్రాఫిక్ కు సరిపోవడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సఫిల్గూడ స్టేషన్ కి సమీపంలో లిమిటెడ్ హైట్ సబ్వే నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు 12.81 కోట్ల వ్యయంతో 100% రైల్వే ఖర్చుతో మంజూరు లభించింది. నేరేడ్మెట్ వద్ద ఆర్యూబీ మరియు సఫిల్గూడ వద్ద ఎల్హెచ్ఎస్ నిర్మాణం పూర్తయితే నగరంలో రోడ్డు ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఉండే ఆలస్యాలు తొలగిపోతాయి. వాహనాల సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది. దీని ద్వారా ఇంధనం ఆదా జరుగుతుంది. పరిసర ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుతుంది. ప్రజల విలువైన సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా రైలు ఆపరేషన్ భద్రత మరింత మెరుగుపడుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఆధునిక నగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర సఫిల్గూడ రైల్వే స్టేషన్ దగ్గర ఈ మధ్య ఎల్హెచ్ఎస్ అంటే ఎల్హెచ్ఎస్ లో హైట్ స్ట్రక్చర్ని తయారు పెడుతున్నారు. అదేంటంటే ఇంతకుముందు ఇక్కడ గేట్ ఉండేది, ఆ గేట్ క్యాన్సిల్ చేసి గేట్ మూసేశారు. ఇక్కడ ఉండే వ్యాపారస్తులకి, ప్రజలకి, బండ మీద హైటెక్ సిటీ పోయే వాళ్ళకి, అంబులెన్స్లకి చాలా ప్రాబ్లంగా ఉండేది. అందువల్ల ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే డిపార్ట్మెంట్ ఎల్హెచ్ఎస్ని ఒకటి ఇక్కడ, ఒకటి వాజ్పేయి నగర్లో పెద్దది మామూలుగా ఆర్యూబీ అది అక్కడ పర్మిట్ చేశారు, శాంక్షన్ చేశారు. ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది. ఈ రోడ్డుని ఇట్లా, ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుని కట్ చేశారు. కట్ చేసి ఆ గోడ కనబడుతుంది చూడండి, ఆర్చ్ మాదిరి, అక్కడి నుంచి రైల్వే ట్రాక్ కిందగా బ్రిడ్జ్ ఒకటి వేస్తారు. వేసి ఏరియా మొత్తానికి వేసి ఇటు కింద ఉండే కాలనీస్ అంటే బలరాం నగర్, కృష్ణానగర్, మళ్ళీ అటువైపు సఫీల్గూడ నుంచి వచ్చే మన ఆర్కేపురం నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కానీ చాలా కాలనీస్ ఉన్నాయి, హౌసింగ్ కాలనీస్. అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ 2 వీలర్స్, 4 వీలర్స్ అంతే. అందుకని మరి బస్సు కాదు, పెద్ద వెహికల్స్ కాదు, చిన్న వెహికల్స్ అన్నింటినీ పోవడానికి తయారు చేస్తున్నారు. రోడ్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇంత ఎలక్షన్ అయ్యేది లోపల 3-4 నెలల్లో బ్యూటిఫుల్ బ్రిడ్జ్ వస్తుంది. దీనివల్ల ఈ హైటెక్ సిటీ ఐటీ ఎంప్లాయీస్కి కానీ, వ్యాపారస్తులకు కానీ, ఆర్యూబీ కింద అటువైపు మల్కాజీలో ఉండే ఆర్యూబీ వరకు పోకుండా ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. గేట్ల ప్రాబ్లం ఉండదు, కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి. ఇది స్టార్ట్ అయింది, అందుకని జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా డెవలప్మెంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటామండి ఇందులో. సఫీల్గూడ స్టేషన్ దగ్గర చెప్పా కదా ఇంతకుముందు, ఎల్హెచ్బి అని, దానికి మార్కింగ్ కూడా చేశారు. ఈ మార్కింగ్ చేశారు చూడండి, వైట్ లైన్స్. ఇది అరౌండ్ 12 feet 13 feet ఏముంది. దీని ఇక్కడి నుంచి అండర్ పాస్కి దారి వేస్తారనమాట. ఈ గోడ పోతుంది, నుంచి గోడ పోతుంది. ఎంట్రన్స్ కూడా ఇది లైను. అది ఈ లెవెల్లో గోడ అవతల నుంచి సో ఈ వెడల్పులో ఈ గోడ మధ్యలోకి వస్తుంది. ఈ గోడ తీసేసి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా పోతుంది అనుకుంటాను. అక్కడ నుంచి రోడ్డుపై అక్కడ కలుస్తుంది. వెహికల్ వస్తుంది చూసారా, స్కూటర్ రౌండ్ తీసుకుంటున్నాడు, అక్కడ వరకు పోయి ఆ రోడ్లో కలుస్తుంది అనమాట.